ఇటీవల మొంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. పంటలు నేటమునిగాయి. దాంతో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇదో సమస్య అయితే ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కార్తీక మాసం కావడం మరో కారణమైంది. సాధారణంగా ఈ మాసంలో ప్రజలు చాలా వరకు నాన్ వెజ్కు దూరంగా ఉంటారు. ఈ క్రమంలోనే కూరగాయలకు మరింత డిమాండ్ పెరుగుతోంది. దిగుబడి లేక మరోవైపు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వినియోగదారులు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అనే పాటను గుర్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు రైతు బజార్లో ప్రస్తుతం ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. నమస్తే, నేను మీ యాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్తీక మాసం హడావుడి మొదలయ్యింది. ముఖ్యంగా ఈ కూరగాయల విషయంలోకి వచ్చేసరికి అధిక రేట్లు మాత్రం కంటికి కనిపిస్తున్నాయి. ఏది కొనాలన్నా సరే కరెంటు షాక్ కొట్టేలా ఉన్నాయని చెప్పి బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ గోదావరి జిల్లాల్లో వచ్చిన తుఫాన్ మరింత ఎఫెక్ట్ చూపించింది. నిజంగా ఈ తుఫాను వల్ల అనేక పంటలు నష్టపడి రైతులు లబోదిబోమంటున్నారు. దానివల్ల మరోపక్క ఈ కూరగాయలు కూడా పంట నష్టం వాటిల్లడంతో ఇంకా ఉన్న కూరగాయలకి అధిక డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఓ పక్క కార్తీక మాసం, మరో పక్క తుఫాన్ ఎఫెక్ట్తో మన తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు హైక్ రేట్లు ఉన్నాయి. అసలు ఈ రేట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమంటున్నారు, ఈ కూరగాయల గురించి వాట్స్ ది స్టోరీ. గతంలో కంటే కూరగాయల ధరలు ఇప్పుడు బాగా పెరిగాయని ఏలూరు రైతు బజార్ అధికారి సుధాకర్ రావు చెప్తున్నారు. మొంతా తుఫాను వల్ల దిగుబడి తగ్గిందని, అందుకే రేట్లు విపరీతంగా ఉన్నాయని తెలిపారు. నమస్తే అండి, నా పేరు సుధాకర్ రావు. ఏలూరు వన్ టౌన్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ని. ప్రస్తుతం మన రైతు బజార్లో ఇటీవల కూరగాయల ధరలు గతం కంటే గత 15 రోజుల మీద ప్రతిదీ ఒక 10-20 రూపాయలు పెరిగినాయి. కారణం ఏంటంటే ఇటీవల మొంతా తుఫాన్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న కూరగాయ తోటలు అవన్నీ పోవడం వల్ల, రెండవది మన ట్రాన్స్పోర్టేషన్ అది పెరగడం, రవాణా ఛార్జీలు అవి పెరగడం వల్ల కూడా ఈ విధంగా కూరగాయల రేట్లు అవి పెరిగినాయి. ఈ తుఫాను వల్ల కొంత దిగుబడి తగ్గింది. గతంతో పోల్చుకుంటే వంకాయలు, బెండ, దొండకాయలు అవి విపరీతంగా రేటు పెరిగినాయి. గతం మీద 15 రూపాయల వరకు తేడా వచ్చింది. గతంలో జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే కార్తీక మాసం రేటు పెరిగినాయి అని అనుకుంటారు, కానీ వాస్తవానికి ఏంటంటే ఇటీవల తుఫాను వలన చాలా వరకు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నిత్యావసరాలైన టమాటాలు అవి మాత్రం కేజీ 30 రూపాయలు, అలాగే పచ్చిమిర్చి 34, అలాగే అలా దుంపలు వచ్చేసరికి 30 రూపాయలు, ఉల్లిపాయలు 28 రూపాయలు అలా ఉన్నాయి. కూరగాయలు కొనాలంటేనే భయపడే పరిస్థితి ఉందంటున్నారు వినియోగదారులు. కొద్ది రోజుల క్రితం 30 నుంచి 40 రూపాయలు ఉండే కూరగాయల ధరలు ఇప్పుడు డబుల్ అయ్యాయని అంటున్నారు. నా బిజినెస్ అండి, రైతు బజార్కి వచ్చాం కాయగూరలు కొందామని. అన్ని ఏ రేటు చూసినా విపరీతమైన రేట్లు. ఏంటంటే కార్తీక మాసం కదా అని అంటున్నారు. దాని తోడు ఏంటంటే వర్షాలు కూడా పడి కాయగూరలు, ఆకుకూరలు రాక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో కొన్ని కొట్లు కూడా తీయటానికి ఇబ్బంది పడి తీయట్లేదు, రేట్లు ఎక్కువ ఉన్నాయని. చిక్కుడుకాయ వచ్చి పావు కేజీ 25 రూపాయలు అంట, టమాటా వచ్చి కేజీ 30 రూపాయలు. అన్నీ అలాగే, అన్ని రేట్లు విపరీతమైన రేట్లు. పచ్చిమిర్చి వచ్చి 40 రూపాయలు. అన్నీ ప్రతిదీ రేట్లే. ఏది కొందామన్నా కొనడానికి చాలా అంతా 4 కూరగాయలు కొంటే 200 చిల్లర అయిపోతుంది. అర కేజీ తీసుకుంటేనే ఇంకేం బతుకుతారు మామూలు మా మధ్యతరగతి మానవుడు. ఏదో గవర్నమెంట్ ఇలాంటివి చూసుకుని శ్రద్ధ తీసుకుని ఆ రేట్లు తగ్గే మార్గం కూడా చూపించాలి. జనాలు బ్రతకడానికి మంచిగా ఉండడానికి గవర్నమెంట్ దీంట్లో కొద్దిగా ప్రోత్సహించి వ్యాపారస్తులను కూడా చేసేటట్టు ఉండాలి. కూరగాయలకు వచ్చాము. కార్తీక మాసం సందర్భంలో కొద్దిగా రేట్లు అవి బాగా ఉన్నాయి. ఎందుకు రేట్లు ఉన్నాయని అడుగుతూ ఉంటే ఇలా సరుకు రాలేదు, మన వచ్చినటువంటి తుఫాను అది ఉంది కదా, అని చేత రేట్లు ఎక్కువ పెరిగాయని అన్నారు. కానీ అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి, ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కానీ మిగతా ఎప్పుడు లేని విధంగా రేట్లు ఉన్నాయి. గతంలో ఇప్పుడు అన్నీ లేవు. ఇప్పుడు ఆనపకాయ తీసుకుంటే ఇదివరకు 20 రూపాయలకి ఎంత వచ్చేది, అలాంటిది ఇప్పుడు ఇవాళ 60-70 రూపాయలు అమ్ముతున్నారు. ప్రతిదీ ఒక దోసకాయ తీసుకుంటే ఇప్పుడే అంతా 30-34 రూపాయలు ఎంత తీసుకున్నారు చిన్నది. ప్రతి రేటు కూడా కూరగాయల దగ్గర నుంచి మామూలుగా ఆకుకూరల దగ్గర నుంచి అన్నీ కూడా బాగా రేట్లు ఎక్కువ. ఏదో గోంగూర అంటే ఇచ్చారు, అన్ని రేట్లుగానే ఉన్నాయి. మాలాంటి వాళ్ళు మేము కొనలేకపోతున్నాము. మీరు ప్రభుత్వం ఏం తీసుకుంటుందో. కార్తీక మాసం అనేం కాదు, ఇంతకు ముందు కూడా అంతే రేట్లు ఎక్కువే ఉన్నాయి. ఈ రేట్లు బాగా చాలా ఉన్నాయి, మేము కొనలేకపోతున్నాం. నిజంగా 500 పెట్టి కొనేవాళ్ళం అసలు కొనలేకపోతున్నాం. అంతకన్నా ఎన్నో కూరలు కూడా రావట్లేదు. 500 తెస్తే మాకు 4-5 కూరలు కూడా రావట్లేదు. అంతా 100 రూపాయలు. చిక్కుడుకాయ 120 రూపాయలు అంటే ఏకంగా
టమాటా అంటే ఇప్పుడు తగ్గింది కాస్త, అంతకు ముందు అయితే 40-50 అలా. ఈ పెరిగిన ధరల సమస్యకు ప్రధాన కారణాల్లో దళారీ వ్యవస్థ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. రైతు చేతుల నుంచి కూరగాయలు మార్కెట్కు చేరే వరకు అనేక మధ్యవర్తులు ఉంటున్నారని, ప్రతి దశలో ధరకు అదనపు భారం చేరుతుండటంతో రైతుకు పెద్దగా లాభం లేకపోయినా చివరకు వినియోగదారుడే భారీ భారాన్ని మోయాల్సి వస్తోందని అంటున్నారు. ఈ దళారీ వ్యవస్థను రూపుమాపితేనే ధరలు తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మనం ఇప్పుడు ఏలూరు పత్తేబాద రైతు మార్కెట్లో, రైతు బజార్లో ఉన్నాము. ఇటీవల కాలంలో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దీనికి కారణం ఏం చెప్తున్నారంటే వర్షాలు వచ్చినాయి, తుఫాను వచ్చినాయి కాబట్టి పంటలన్నీ దెబ్బతిన్నాయని, దానివల్లనే కూరగాయల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు పండించినటువంటి పంటకి రైతుకైతే గిట్టుబాటు ధర ఉండట్లేదు, కానీ వినియోగదారులు మాత్రం విపరీతమైన రేట్లు అమ్మేసి ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు. కొనుక్కోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్న పరిస్థితి వస్తుంది, వినియోగదారుల పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఈ అధిక ధరలని కంట్రోల్ చేయడం కోసం, నియంత్రించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక పక్కన కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ ముట్టుకోరు, కేవలం కూరగాయల మీద, ఆకుకూరల మీద ఆధారపడి ఉంటారు. అదొక పరిస్థితి ఉంది. ఏలూరులో ఒక పెద్ద జాతర జరుగుతుంది, ఇదొక పరిస్థితి. ఒక పక్కన తుఫాన్లు, మరో పక్కన ఏంటంటే తుఫాన్ల పేరుతో రోడ్లు సరిగా లేకపోవటం వల్ల ట్రాన్స్పోర్ట్ రేటు పెరిగిపోయిందనే పేరుతో కూడా విపరీతంగా కూరగాయల రేట్లన్నీ కూడా పెంచేస్తున్నారు. మరి రోడ్లన్నీ బాగు చేయాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఖచ్చితంగా లారీల మీద, ట్రాక్టర్ల మీద, ఆటోల మీద, రకరకాలుగా టాటా మ్యాజిక్ లాంటి వాటి మీద ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటుంది. చూశారు కదా గోదావరి జిల్లాలో కూరగాయల ధరలు ఏ రకంగా ఉన్నాయో. ఓ పక్క మెథాయ్ తుఫాను ఎఫెక్ట్ అయితే మరో పక్క కార్తీక మాసం. ఈ రెండిట్ల వల్ల సాధారణ ప్రజలు కూరగాయలు కొనలేని పరిస్థితి. మళ్ళీ సాధారణ స్థితి రావాలంటే కనుక కొంచెం ఎండలో ఎక్కువ వస్తే రైతులు మళ్ళీ పంట పండించడానికి అవకాశం ఉంటుంది. మరియు రేట్ల విషయంలోకి వస్తే ప్రజలు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు రైతు బజార్ నుంచి.